అయితే సాధారణ ఇచ్చిండా? ఇచ్చిందయ్యా. ఏదో మరి ఇట్లా అనిపించలేదు. అయ్యో ఇత్త కనిపిస్తుంది అంటే నాటేయంగానే వడ్డింటకు వస్తాయి అనవా అంటే తీయంగా సంతానం ఏర్పడుతుందా? ఇంకా ముందు ముందు కొసపత్రి వేరే వరకు నువ్వు మమ్మీ వాడిని ఏ తీయ ఉన్నదండి. ఏడుపాటి కంటే అంతకంటే తీయగా, అంగురపాటి కంటే, అంతకన్నా సేపు కంటే, అంతకంటే ఆరో వేస్తున్న బచ్చప్ప కంటే, అంతకంటే ఆరో చెప్తారు బచ్చలు విడిపోయిందని చెప్తుందా బచ్చ ఎర్ర కొల్లవా పెళ్లి కథ వేను ఇంటికి వస్తాను. ఏ రారతో మీ వదిన బచ్చాలు చేసింది, రారతో మీ వదిన బచ్చాలు చేసింది. మా వదిన ఎంత ముందుగా చేసిందో ఎర్ర కొల్లలో అని అనుకున్నా. దాని బచ్చాలు పాడు గొద్దెలు గొద్దెలు ముద్దలు ముద్దలు ఇలాంటి వరకు శనగబాబు దగ్గర కందిపప్పు వరకు వచ్చింది. శనగబాబు గొద్దెలు గొద్దెలు బెల్లం ముద్దలు మనకు నలుగురు కొడుకుల తర్వాత చక్కని బిడ్డ సంతానానికి వర్తి సంతానం కలిగి మన సారు సంతానం అనుకున్న భార్య భర్తలు ఇద్దరే. నలుగురు కొడుకుల తోడ చక్కని బిడ్డ ఉట్టబోతుందని భార్య భర్తలు సంబరపడకుండా సంతోషపడకుండా వాళ్ళ యొక్క పట్నం పాటలు పట్టిల్లు. వెన్నెలకు వచ్చిన ఈ తొందర పనులు హరియాణ నుండి వచ్చే దైతబంద్ బారు 10 బార్లు వచ్చాయి అక్కడ కూలింగ్ వాటర్ వాడే ఇలా కూలింగ్ ఎండ నెరవాడి మా లోకల్ అయితే ఎత్తుపోయా అంటే మా పెద్దన్న ఇచ్చిన పెయ్య పేరు మరి భార్య భర్తలు ఇద్దరు సంతానం సంభ్రమతి గిరగిర గిరగిర వాళ్ళ యొక్క పట్టం పాటలు పట్టిను. ఉషనూరి పట్నం అమ్మ రామరాము భార్య భర్తలు ఇంటికి ముందుకు వచ్చిందే అమ్మా సుందరి మన అతిథి సేపు అవుతుంది అడిగిందా ఒక అవుతారా 7-10 మంది వచ్చున్నారు ఒక్కదే ఒక నౌకలు వచ్చి మన కాళ్ళ కొన్నా ఎప్పుడైతే మాట ముచ్చండి అన్న ఉండద్దా మాట ముచ్చట కన్నా మనం మంగళియాలి పుణ్యానికి పుక్యానికి అవి ఏడాదికి 200 ఇస్తాను దాసులకు అమ్మా ఏడాదికి 200 అబ్బా ఇక్కడ జీతం ఉంటే విసురా కాడ బిల్లింగ్ కడతాలు కావచ్చు ఇక
200 తీసుకున్నాముండే ఎంత జిల జిల మెదలన్న బాయిల కాలంలో తిరగద్దు 200 తీసుకున్న దాసిది పుణ్యానికి పుట్టానికి ఏడాదికి లెక్క పెట్టి ఒక్కడసారి ఇస్తారు 200 ఏడాదికంటే ఇంకా నేను ఉతుకుతా అంటే నేను ఉతుకుతాను నైట్ గా 200 కొరకు లేకపోతే నువ్వు ఇతర 200 ఉంటాయి 3 చేతులు పెట్టాలి దాంట్లో పోతాడు 50 రూపాయలు 100 రూపాయలకి అప్పేసేసి వస్తాడు ఇక మళ్ళీ ఏడ ఎప్పుడు కూడా ఉన్నారే దాసి ఈ రాత్రి ఎక్కడైనా కోళ్ళు బెండు పెట్టుకుంటానా ఏడు పెట్టుకుంటానా బెండు ఓ కేసీఆర్ నల్ల పైపుగా ఎరా ఎరా తీసుకురాడు ఎవరికైతే పొక్కలు పొక్కలు ఉన్నాయా భయ్యా ఉన్నది కానీ దాసి దోస్తానికన్నా సానికి అర్థమైందిగా అరే వచ్చే మీరైతే ఎప్పటిందో నేను ఉంచుకోలే మాట బయట పడకుండా నువ్వు నన్ను ఉంచుకునేది రావడి నుంచి ఏమనుకోవాలి అంటే ఇంత మందిలో మేన్ ఉన్నాడా ఉన్నాడు ఏడే అదేందా ఓ ఆటో కాడు ఉన్నాడు ఆయనే మా హస్బెండ్ ఆయన పేరు ఏం పేరే ఆయన పేరు పట్టుకొచ్చిన పర్వతాలు నీ పేరు నా పేరు పెద్ద పేరుల భారతమ్మ మీరు ఆయనకి పెట్టుకున్నారా కాకమ్మ ఆయనకి పెట్టుకున్న కాకమ్మ పేరు వేరే ఏ పేరు ఆయన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీ పేరు నా పేరు ప్రవళిక ఇచ్చిరానా ఒక మాట అర్థాలుంటాయి చిన్నప్పటికి అంతే మీ అమ్మ వచ్చి మా తాత మీద కొలు చేసిందా చేసింది మీ అమ్మ వచ్చి మా బాబు మీద కొలు చేసిందా ఇంత పొలపడిగా నా చూస్తా నా గుణమే వట్టి మనిషి కాదు 2 జీవుల మనిషి అయితే ఓ జీవనం మేడ ఓ జీవనం ఉంటుంది 2 జీవుల మనిషి అన్నావు నువ్వు 2 జీవుల మనిషి అంటే ఓ జీవనం మేడ ఓ జీవనం ఉంటుంది అంతటి వయస్కు ఒక జీవనం విజయవాడ అల్లవారు అడుగులే హెలికాప్టర్ లో పోయి కుట్ట గుడ్డ పెట్టుకుంటే వచ్చే కుట్ట గుర్తుకోబెట్టే అదే మరి నేనే అంటున్నాయ్యా అరే ఇంకో జీవనం ఉంటే ఇంకో జీవి పట్టుకో రాజ్యం వేరపోనా ఈ తెలంగాణ వచ్చునా
కానీ దాసి దొరసాని బట్టి మంది 2 చేయాలి గర్భవతి అట్లున్న కింద కోరికలు ఉంటాయట టైంకి ఏది కాదు చేసి పెట్టు తెస్టో నేనున్నా చేయడానికి నేనున్నా తినడానికి దొరసాని ఉన్నది ఏమేం చేసి పెట్టిలో మాకు ఎరికే కానీ మీరు వెళ్ళరండి వెళ్తానా బామ్మ బదులుతుందా ఇక్కడ పైన అన్నాడు భద్రకచ్చి వేడికి వచ్చి రామ రామ మళ్ళా రామ రామ రాజీవంతం దివదేవ దేశమైన వట్టనా సిట్టి త్రిష అబ్బా నగ్మ నడక పొల్లది కండి లేదురా ఆ తల్లి వరదాసుందరికి మరణిస్తే ఆ తల్లి కడపలో అనదోడం మొలకై మొలచనమ్మ ఆమె కడుపులో మొలకై మొలిచిందా అవుతుందమ్మా గట్నే అవుతుందమ్మా తిరుగుతుంది ఉపకారం వస్తుంది ఓ తప్పినాక గట్నే ఉంటుందమ్మా మొదట లేనప్పుడు గట్నే అయింది ఓ నా 3 మొగలు వాళ్ళు ఓ 3 మొగలు ఎన్ని సంవత్సరాలు అంట 3 సంవత్సరాలు అది 3వ సంవత్సరం ముడిపడదా కాదే ఆ 3వ సంవత్సరం కూడా 3 వాళ్ళే మరి ముందుగా నేను ఎవరికి ఇచ్చింది ఓ ముదిగా నువ్వుగా కోరేళ్ళ గౌరీలకి ఇచ్చి అక్కడ ఏమైంది కోరేళ్ళ గౌరీలకి ఇచ్చిన వాళ్ళ ఆడదాకా మంచిగా సిలికా గోరింక లెక్క ఊడున్నాం మళ్ళీ ఏమైంది మరి సిలికా గోరింక లెక్క ఊడున్నాక మా తాడు వెంపవాడు ఎన్నడు రోజు తాగేస్తాడు రోజు తాగొచ్చి 12 గంటలకు వెళ్ళి వలిగినట్టు అన్నాడు ఓ తెల్లం దాకా వెళ్ళి వలిగినట్టు వాడు ఒకటే పోరు నేను పోరు మీద మన్నపోయి అని వాడిని నిడిపోయాలని చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తోకల పల్లె వచ్చిన ఓ మళ్ళీ ఎవరికి ఇచ్చారు ఇక నా బిడ్డను దూరం ఇస్తే ఇక కుదురతలేదు అని మళ్ళీ దానికి శాలపల్లెకి ఇక శాలపల్లెకి ఇచ్చిన వాళ్ళ ఆడిపోయినాక మా ఇద్దరు ప్రేమకు కుంచిపోయి వచ్చింది కుంచిపోరు వచ్చిందా కుంచిపోరు వచ్చినాక ఏడాది వరకు అంతా రేపు వాడు కొట్టుడు పెట్టిండు ఇక వాడు కొట్టుడు పెట్టిన వాళ్ళు ఏం చేసిన తాడు తలపండ వారుగా ఇక నేను ఉండనే వీరికి ఈ కుంచిపోయి నేను రాంగేమని ఎత్తుకొచ్చిందా నేను ఏమన్నా ఎత్తుకొచ్చుకున్నాడా అనుకున్న ఆ కుంచిపోయి తీసిన వారి పొక్కలేసి వేసిన మన తెల్లారి వరకు వచ్చిన మళ్ళీ ఎవరికి ఇచ్చిండు మళ్ళీ ఏరొచ్చిన ఇక మా వాళ్ళు బాగా ఇస్తారపడతారు 2 సంబంధాలు ఇస్తే గిట్లా బిడ్డకు ఎట్లా అని ఓ 4-5 రోజులు బాగా ఇసారపడ్డ వాళ్ళు నా బిడ్డ కూర్చొని బతకాలని భూపాల పెళ్లి సింగరేట్ జాబ్కి ఇచ్చింది ఇక బాయ్ పని మంచిగా చూసుకుంటాడా అని ఇక బాయ్ పని ఇచ్చారు బాయ్ పని ఇచ్చిన వాళ్ళే బాయ్ పని మధ్యలో ఆడుకుంటాడని నేను కూడా అనుకున్నా ఓ 20 లక్షల వరకట్నం ఇచ్చారు 20 లక్షల వరకట్నం ఇచ్చి బాయ్ పని మధ్యలో చూసుకుంటే వాడు కూకుండా పెట్టి తాతాడు అనుకున్నా ఓ వాడు రాంగ ఉదరాలకు వచ్చేవారు వాడు దోస్తులు కలిసి వాడి దోస్తులు కలిసిన వాళ్ళే మీ అత్తగారు ఎవరంటే తోకలపల్లి అని వాడు చెప్పిండు రామోడు అన్న వాళ్ళ లక్ష్మణ్ కాడ దాగి సిద్ధపేట రోడ్ కాడ యాక్సిడెంట్ వాళ్ళు నువ్వు మొగల కన్నడ పుట్టినవే తల్లి చూడు సుందరదేవి గడిగిన కొద్ది కనుక గడిపి నీరు పదమ్మ
ఏందమ్మా నైట్ ఓ ఎక్కదా ఓ కక్కడలో ముదలాడుకునే మీద అయితే చెప్పు కూడా కళ్ళకెళ్ళి వెళ్తాను తల పెట్టుకుంటే ఆమె సందనం అత్తే మన సందనం పప్పు పప్పు కూర వేయడం అన్న 2 గుడ్లు అరే కక్కింది పోతే పోతే నీకు ఏదైనా కట్టింది మడిగంట కూడా పోయిరాపో అది నీకు పార్టీ నీకే రవిడి ఎందుకు తినాలి ఏమో కానీ పని చేస్తాదమ్మా నువ్వు కడుపులున్నప్పుడు మీ అబ్బాయి ఏమి తినవచ్చు ఇంత తెల్లగా ఎర్రగా ఎట్లా పుట్టినట్టు తెచ్చి కొడతారా నన్ను నీకు గడమకాలు మాకు అందరూ తెలుస్తలేదా మామ కడుపులో మా అయ్య మామని దాకా తీసుకొని పోయినాడ డాక్టర్ అమ్మన్నది అమ్మమ్మ నువ్వు వీకున్నావని గోళీలు రాసిందట దానికి రాసిందట మా ఇంటికి వచ్చింది గోళీలు ఎత్తుకునే తానికి రాసింది తానికి ఉంటే తనపిలో పెట్టుకున్నది అదే రోజు మా అయ్య బండికి రారేసిండు సిలిండర్ ఉంటుంది కదా తనపిలో పెట్టిండాడ ఊరికింది మామన్న పొయ్యిలు ఎత్తుకున్న తానికి తనపి కాడి వేరే కరెంటు వేయింది ఇలా నీ పెట్టుకున్న టానికి తనుకొని సిలిండర్ తీసుకొని 3 సిలిండర్ ఇక్కడ కరియా పుట్టినా వినటి కాదు కర్రెగునే కలరే బెస్ట్ కలర్ అనుకోవాలి ఎర్రగునే కలర్ బెస్ట్ కలరు కర్రెగున్న కలర్ నువ్వు బెస్ట్ అయింది ఎర్రగున్న కలరు ఎందుకు బెస్ట్ అయిందమ్మా కర్రెగుండలో తీసుకుపోయి మురికాల ముంచి లావట్టుంది ముఖం ఇక్కడే ఉంటది ఎండ వేరా 20 వాన వేరా 20 అట్లే ఉంటది డాంబరోడికి వెళ్ళి వానాలు డాంబరోడి కలిసిపోతుందా అంతే అందుకొరకే ఈ ముఖం కూడా 20 అవ్వా అది ఎర్రగున్న 4 రోజులు అందులో పనికాడు తోలురి ఒక్కటే గంట వరకు వాళ్ళ తట్టా లేవది వాళ్ళకు గడ్డపార లేవది ఇక వాళ్ళ గుడ్లు వెళ్తాయి గుడ్లు ఇక వాళ్ళ ముఖం అంత కొంక కొంక సంపూర్ణంగా ఉన్నాయి కాయగాల్సింది నీ బాధ్యత తల్లి మీద చల్లగా ఉంటే మా డోరు అంటే రవల్ల పిల్లని